వేద శాస్త్రములన్నీ వివరించి బుధులచే వేద శాస్త్రములన్నీ వివరించి బుధులచే చదివించవచ్చు తా చదువవచ్చు. యజ్ఞయాగత పంబులు అధికార జనులచే యజ్ఞయాగత పంబులు అధికార జనులచే చేయించవచ్చు తా చేయవచ్చు. ఇలలోన గల తీర్థములకేగా ఇలలోన గల తీర్థములకేగా అన్యులకు బోధించవచ్చు తాపోవచ్చు. అష్టాంగ విద్యలు ఆర్యులకు ఉపదేశించవచ్చు సాధింపవచ్చు. కానీ 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 దేహేంద్రియములరికట్టి మనసు నిలిపి దేహేంద్రియములరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు. దేహేంద్రియములరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు. సమాన చిత్తుడై నిలువలేడు. నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు. నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు. నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు. It is possible to make the scholars read and explain Vedas, scriptures and such other texts. One can also do it oneself. One can get yajnas and yagas, sacrifices, performed by people who have authority over it, and one can perform oneself. It is possible to visit all the pilgrim centers in the country and the world, and also make others go and visit those places. It is also possible to practice and perform Ashtanga Vidyas, 8 types of Vidya, and also get that done by others. But is it possible to control the body, the senses, the mind, and introvert the mind, and make the mind completely controlled ceaselessly? And is it possible for anyone to have equal-mindedness always and every time? No, it is not possible for all. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. వేదములనగా మంత్రద్రష్టులైనటువంటి మహర్షుల యొక్క సత్యవాక్ సమూహ సముదాయమే. When we say Vedas, it is the conglomeration of the revelations of the seers who have seen these mantras. పరమేశ్వరుని యొక్క
ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేదము. This is inhaling and exhaling of the Supreme Lord. త్రిలోకములందు త్రికాలములందు తిరుగులేని సత్యమును ప్రబోధించినదే వేదము. Veda is the one which teaches transcendental truth which transcends the time and space. త్రిలోకవాసుల యోగక్షేమమును పురస్కరించుకొని శాంతి సౌఖ్యమును అందింపచేయునదే వేదము. It is the Veda which confers security and peace to people belonging to all the three worlds. వేదం అనేటువంటిది విత్ అనేటువంటి ధాతువు నుండి పుట్టినటువంటిది. ఇది ఏ జ్ఞానస్వరూపము. Veda has taken its origin from the root word vit, and this is the very embodiment of all wisdom. ఇష్టసిద్ధిని గావించుకున్నటకు గాని అయిష్టములను దూరము గావించుకున్నటకు గాని తగిన ఉపాయములను ప్రబోధించినది వేదము. Veda teaches the method of achieving and accomplishing things which you like and also getting rid of things which you do not like. అనంతో వై వేదః అని అఖండమైనటువంటిది అనంతమైనటువంటి ఈ వేదమును మానవులు అధ్యసించటం ఇది చాలా కష్టముగా ఉండేటువంటిది. It is rather difficult for man to study and master Veda, which is infinite and which is unbroken and unending. పూర్వం వేదం ఒక్కటి మాత్రంగానే ఉండేది. In the beginning, Veda was an unfragmented one, a wholesome one. దీనిని అధ్యయనం చేయటము అనంత కాలము తీసుకునేటువంటిది. It used to take infinite time to study Veda. అధ్యాయములకే కాలంనంత కూడాను వ్యర్థము గావించి ఆచరణ విచారణ యందు దీనిని అనుభవించుటకు అసాధ్యమయ్యేటువంటి పరిస్థితిని పురస్కరించుకొని వ్యాసుల వారు దీనిని విభజిస్తూ వచ్చారు. If it is difficult even to study, how is it possible to practice and get the benefit thereof? Taking this into account, Vedavyasa divided Veda into 4. ఈ అమోఘమైనటువంటి వేదమునందు కొన్ని రుక్కులను మాత్రమే తీసి దీనిని ఋగ్వేదమనియు, యజస్సును మాత్రమే తీసి దీనిని యజుర్వేదమనియు, సామమును మాత్రమే తీసి దీనిని సామవేదమనియు, దీనిని 3 విధములుగా విభజిస్తూ వచ్చాడు. He divided Veda into 3 parts based upon and classifying them on the basis of Ruks into Rigveda and Yajus into Yajurveda and Samas into Samaveda. మంత్రములకు సంహితము అని కూడాను ఒక పేరు. Mantras have another name and that is కనుకనే Samhita. వీటికన్నిటికి కూడాను ఋగ్వేద సంహితమని, యజుర్వేద సంహితమని, సామవేద సంహితమని కూడాను పేర్లు పెట్టాడు. It is in this context Rigveda is called Rigveda Samhita, Yajurveda is called Yajurveda Samhita and Samaveda is called Samaveda Samhita. ఇందులో ఋగ్వేదం అనేటువంటిది కేవలము దేవతా స్తుతి స్వరూపమైనటువంటిది. Rigveda consists of praises of the Lord. ఈ స్తుతి స్వరూపమైనటువంటి యొక్క ఋగ్వేద మంత్రములను అనంతమైనటువంటి యొక్క దివ్య భావము చేత స్మరిస్తూ వచ్చారు ఆనాటి ప్రభువులు. Those ancient ones made use of Rigveda to praise the Lord and to please Him in a number of ways. ఇంకా యజుర్వేదమునందు ఇది కేవలము మంత్ర స్వరూపమైనటువంటిది, దేవతా స్వరూపమును పూజిస్తూ రావటము. Yajurveda consists of different types of mantras, hymns, which are offered for worshipping the Lord. ఈ యజుర్వేదము యొక్క మంత్రములను యజ్ఞయాగాది క్రతువులు యందు కాని, దాన ధర్మాది సత్కర్మల యందు కాని ప్రవేశపెడుతూ వచ్చారు. Yajurveda was used in performing sacrifices and also in performing different types of charities. ఒక్కొక్క వేదములకు కూడాను 3 భాగములుగా విభజిస్తూ వచ్చారు. Each Veda is further subdivided into 3 parts and divisions. దీనిని
మంత్రములని, One is called mantras. బ్రాహ్మణములని, Brahmanas is the second. ఆరణ్యకములని, Aranyakas is the third. ఉపనిషత్తులు. The fourth one is Upanishads. అయితే ఈ మంత్ర సంహితమునందు పరిపూర్ణ మంత్రములు మాత్రమే ఇమిడి ఉండేటువంటివి. In this mantra samhita, there used to be only mantras. ఈ ఋగ్వేద సంహితమునందు ఈ యొక్క బ్రాహ్మణములందు ఎక్కువ కర్మకాండనే మాత్రమే కాకుండా దీనికి అనుసరణమైనటువంటి యొక్క మంత్ర ఉపదేశ జ్ఞాన యజ్ఞములు కూడాను అనుసరించేటువంటి యొక్క మార్గమును అవలంబిస్తూ వచ్చింది. In Rigveda, it also expounded the path of action, karma kanda, and also explained certain ways of worshipping the Lord. ఈ యొక్క బ్రాహ్మణములందు మరి 3 విధములైనటువంటి పేర్లతో దీన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చింది. Brahmanas were developed further under 3 heads. తైత్తరీయ బ్రాహ్మణమని, ఐత్తరీయ బ్రాహ్మణమని, శతవత బ్రాహ్మణమని కూడాను 3. Those 3 Brahmanas are Taittreya Brahmana, Aitreya Brahmana, and Saragda Brahmana. ఇవన్నీ కూడాను మంత్రస్వరూపమైనటువంటివి. All these were basically consisting of mantras. ఈ విధమైనటువంటి యొక్క మార్పుల చేత దేశ కళ్యాణమును, మానవోద్ధారణను, ఈ యొక్క యోగక్షేమములను పురస్కరించుకొని ఇవన్నీ కూడా విభజిస్తూ రావటం జరిగింది. The entire effort of dividing Vedas into different parts was undertaken in order to bring about the well-being and welfare of the country and the humanity. యజ్ఞ యాగాది క్రతువుల వల్ల లోకక్షేమం ఏర్పడుతుందనియు, సకాల వర్షములు సంభవిస్తాయనియు, సుభిక్షంతో జీవులు జీవిస్తారని కూడాను దీని యొక్క ప్రభావము. The sacrifices were prescribed and undertaken in order to bring about the welfare of the world, so that there would be timely rains and all prosperity and good crops, good happy life. ఇవన్నీ కూడాను కర్మకాండతో కూడటం చేత ఇది యజ్ఞయాగాది క్రతువుల వల్ల వర్షములు సంభవించడము, సస్యశ్యామలు అభివృద్ధి కావటము, పంటలు అభివృద్ధి కావటము, తద్వారా మానవ జీవితములకు తిండి తీర్థాదులకు లోపం లేకుండా సుఖజీవనం గడపటము ఇత్యాది ఫలితములంతా కూడాను అనుభవిస్తూ వచ్చారు. The performing of sacrifices was associated with bringing about welfare, which was brought about on account of timely rains, good crops, and therefore all prosperity and all happiness to the entire humanity. ఆరణ్యములనగా ఇందులో గృహస్థాశ్రమును అనుభవించి తరువాత ఏకాంతముగా అడవులకు లేక సమీపమైనటువంటి వనములకు తోటలకు వెళ్లి వారు భగవత్ చింతన గావించుకుంటూ వారు స్మరించినటువంటి భావములను మంత్ర రూపము చేత అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. Under Aranyakas, they were meant to give a sort of joy to people who, after having lived a family life, would retreat and retire into the nearby forest and spend life peacefully and by chanting the mantras expounded in these Aranyakas. భావోద్రేకంతో ఆవిర్భవించినటువంటి యొక్క ఈ భావములన్నిటి కూడాను మంత్రములుగా చేకూర్చుకుంటూ దానిని నిరంతరము చింతించుకుంటూ భజించుకుంటూ స్మరించుకుంటూ రావటం చేతనే ఈ అరణ్యములో గావించినటువంటివి కనుకనే దీనికి ఆరణ్యకములు అని ఒక పేరు వచ్చింది. The name Aranyakas are given to this because these were the result of their own experiences. All these feelings have taken the form of mantras, and these mantras were chanted in the forest, and therefore they got the name Aranyakas. ఈ ఆరణ్యకములన్నీ కూడాను ఎక్కువ భాగము కర్మకాండతో కూడి ఉంటుంది. ఏ చివరి భాగములందులో ఇది ఒక బ్రహ్మకాండగా రూపొందుతుంది. Even in the case of these Aranyakas, a very important part of this is associated with the path of the action, karma kanda. Only బ్రహ్మకాండనే యజ్ఞయాగాది క్రతువులకు ఉపయోగపడుతూ వచ్చింది. This Brahma Kanda has been useful in performing sacrifices and various yajnas and yagas. యజ్ అనేటువంటి ధాతువు నుంచి ఈ యజుర్వేదం పుట్టింది. This word Yajurveda has taken its origin from the root word yaj. ఇది పరిపూర్ణంగా దేవతా స్వరూపాన్ని చింతించటమే, పూజించటమే, స్మరించటమే. This is associated with
complete and total contemplation of the Lord in all His glory and all His aspects. ఈ యజుర్వేదములో రెండు విధములైనటువంటి యజుర్వేదములు విభజిస్తూ వచ్చారు. This Yajurveda is further subdivided into two parts. ఒకటి కృష్ణ యజుర్వేదము, రెండవది శుక్ల యజుర్వేదము. One is Krishna Yajurveda, the second one is Shukla Yajurveda. దీనికి రెండు సిద్ధాంతములు ఉంటున్నాయి. There are two bases, Siddhantas. రెండు సాంప్రదాయములు కూడా ఉంటున్నాయి. There are two traditions associated. మొదటిది బ్రహ్మ సాంప్రదాయం అని ఒకటి, ఆదిత్య సాంప్రదాయం అని రెండవది. The first tradition is Brahma tradition, the other one is Aditya tradition. ఈ బ్రహ్మ సాంప్రదాయమే శుక్ల యజుర్వేదం. Brahma Sampradaya tradition is associated with Shukla ఈ Yajurveda. ఆదిత్య సాంప్రదాయమే కృష్ణ యజుర్వేదం. This Aditya Sampradaya is associated with Krishna Yajurveda. ఈ కృష్ణ యజుర్వేదము దక్షిణ భారతమునందును, శుక్ల యజుర్వేదం ఉత్తర భారతమునందును అభివృద్ధి గావించుకుంటూ వచ్చింది. Krishna Yajurveda developed itself very well in the North India and Shukla Yajurveda in South India. కేవలం ఈ వేదములకన్నిటి కూడాను 9 పేర్లతో అభివృద్ధి గావించుకుంటూ వచ్చింది. All these Vedas were developed under 9 heads. ఒకటి శృతి, The first one is Smruti. రెండవది అనుస్వర, The second one is Anuswara. మూడవది త్రయి, The third one is Trayi. నాలుగవది ఆమ్నాయం, The fourth one is Amnaya. ఐదవది సమామ్నాయం, Samamnaya is the fifth one. ఇంకా ఆరవది ఛందస్సు, The sixth one is Chandasu. ఏడవది స్వాధ్యాయము, The seventh one is Swadhyaya. ఇంకా ఎనిమిదవది గమ, ఆగమ తొమ్మిదవది. Gama is the eighth one and Agama is the ఈ ninth one. పేర్లకు కారణములు లేకుండా ఈ పేర్లు అభివృద్ధి కాలేదు. These names are fully significant. శృతి అనగా Shruti refers to గురువు చెప్పినట్టుగా శ్రద్ధతో విని అదే శబ్దమును శ్రద్ధతో శిష్యుడు ఉచ్చరించి తద్వారా ఈ వేదమును అధ్యయనం చేసి అభివృద్ధి గావించుకోవటం. this Shruti means the disciple will have to listen with a lot of interest and care what the master or the preceptor tells and memorize it and practice and develop this particular గురువు one. చెప్పినట్టుగానే శ్రద్ధతో విని అదే శబ్దమును అదే రీతిగా ఉచ్చరించటము, ఇది శృతి యొక్క అర్థము. The meaning of Shruti is listening to what the master has said with a కేవలం lot of వినికిడి interest, చేతనే దీనిని అధ్యాయం చేయటం. learning it by and through hearing. ఈ అధ్యయనం చేసినటువంటి దానిని మననము చేసుకుంటూ దానిని పోషించుకుంటూ పోవటము After hearing this particular one అనుశ్రవ అన్నారు. and thinking about it, contemplating about it, and కనుక then విని developing it is దానిని Anuswara. అధ్యయనం చేసి దానిని మననం చేసి తద్వారా తన యందు శిక్షణ వ్యానుగా శ్రవణముగా గావించుకునటమే ఈ యొక్క శృతి యొక్క అంతరార్థము. The inner meaning of Shruti is that one has to hear, think about it, contemplate, develop, and imbibe that particular thing. ఇంకా మూడవది త్రయి. The third one is Trayi. పూర్వము ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఈ 3 వేదములు మాత్రమే అపౌరుషేయములని కూడాను దీనికి ఒక ప్రసిద్ధి. One of the names given to Rigveda, Yajurveda and Samaveda together is ఈ అధర్వవేదం Apaurushaya. అనేటువంటిది కేవలము యజుర్వేదం నుంచి కొన్ని మంత్రములు మాత్రమే తీసి వేరు చేసినటువంటిది. Taking a few mantras from Yajurveda and they are identified. ఈ 3 మాత్రమే అపౌరుషేయమైనటువంటిది కనుకనే దీనికి త్రయి అని ఒక పేరు వచ్చింది. The name Trayi is given to this because all these 3 Vedas are Apaurushayas, not associated with any person as such. ఆమ్నాయమనగా Amnaya means నా అనేటువంటి యొక్క తత్వములకు ధాతువులకు నిరంతరము చింతించటము, అభ్యాసము చేయటము. that means that these have taken from the root na, na, which means continuously thinking about it, continuously practicing and reflecting on it. అభ్యాసము చేతనే ఈ యొక్క వేదమును
అభివృద్ధి గావించుకోవటం వల్ల దీనికి ఆమ్నాయం సమామ్నాయం అని కూడా పేరు వచ్చింది. Amnaya and Samamnaya have been given to Veda because by practice this Veda could be developed. ఇంకా ఏడవది ఛందస్సు. The next one is Chandas. ఛందస్సు అనగా దీనికి కొన్ని అర్థములు ఉంటున్నవి. Chandas have certain meaning. కప్పిపుచ్చి దీనిని వ్యాప్తి గావించడం కూడాను ఛందస్సు యొక్క అంతరార్థము. One of the meanings of Chandas is it has to be hidden and it should be developed secretly. వేద మంత్రములకంటే కూడాను ఛందస్సు అని కూడాను మరొక పేరు. Another name for all the hymns of Veda is Chandas. సామవేదం అంతా కూడాను ఛందస్సుతో ఇమిడి ఉంటున్నవి. Samaveda is full of Chandas. కనుకని ఛందస్ స్వరూపమైనటువంటిది కనుకని దీనికి వేదములకు ఛందస్సు అని కూడాను పేరు వచ్చింది. As Veda is full of Chandas, it has also been called Chandas. స్వాధ్యాయము అనగా Next one is Swadhyaya. ముత్తాతలు తాతలు తాతలు తండ్రుల నుంచి కూడాను సాంప్రదాయ రీతిగా ఇది వేదము అభివృద్ధి గావించుకోవటం చేతనే దీనికి స్వాధ్యాయం అని ఒక పేరు. This word Swadhyaya is justified insofar as this Veda is developed and learned from the great-grandparents to grandparents to parents, and in that way it was learned from కేవలం one ఇది ఒక generation to గ్రంథములతో another generation. పరిచయమైనటువంటిది కాదు. It is not a matter of studying some text and learning Veda. పరంపరంగా కూడాను గురు శిష్య పరంపరంగా కూడాను ఇది శ్రవణం చేతనే అభివృద్ధి గావించినటువంటిది. This Veda is developed through and by hearing from one generation to another ఈ generation. విధంగా master to పరంపరంగా disciple. స్వాధ్యాయం చేస్తూ రావటం చేతనే దీనికి స్వాధ్యాయం అని పేరు వచ్చింది. As Vedas are developed from generation to generation by this particular method of hearing and practicing, the name Swadhyaya has been given to గమ Vedas. ఆగమ ఇవి రెండు కూడాను భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం నుంచి ఏర్పడినటువంటిది కనుకనే దీనికి గమ ఆగమ అని పేరు వచ్చింది. As Vedas are developed through inhaling and exhaling of the Supreme Lord Himself, this Gama and Agama are the names తర్వాత given. వేదములు నీకుంటిది భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస స్వరూపములే. This sum and substance and the quintessence of all this is the entire Vedas or the breath of the Lord, Supreme Lord. ఇది అక్షరములతో కూడాను ద్రష్టులైనటువంటి యొక్క మంత్రద్రష్టులైనటువంటి మహర్షులు దీనిని శ్రవణం చేశారు. Those great seers who had the visions in their own hearts repeated and reflected on this 8-lettered mantra. ఆకాచాటా తాపాయాస అనేటువంటి 8 అక్షరముల చేతనే ఈ వేదములన్నింటి కూడాను అనేక విధమైనటువంటి స్వరములు వేసి తద్వారానే ఈ వేదములు అనేక కోట్ల అక్షరములుగా అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు. The entire Vedas, consisting of crores of letters, are developed from the basic, those 8 letters. ఆ కా చా టా తా పా యా స. A, Ka, Cha, Ta, Ka, Pa, Ya, Sha. ఈ విధమైనటువంటి యొక్క అక్షర స్వరూపమైనటువంటి యొక్క వేదాన్ని మహర్షులు మంత్రద్రష్టులైనటువంటి యొక్క మహర్షులు అనేక విధములుగా దీనిని పోషించుకుంటూ వచ్చారు. Those great seers and Maharshis developed Vedas because they were able to get the vision of this ఈ indestructible. వేదములకు కూడా Akshara ఒక్కొక్క వేదములకు అనేక శాఖలు ఉపశాఖలు ఉండేటువంటివి. Each Veda had a number of branches and sub-branches. ఋగ్వేదములకు ప్రధానమైన శాఖలు 20 శాఖలు, ఉపశాఖలు 21 శాఖ. Rigveda had 20 branches and 21 sub-branches. కానీ దురదృష్టవశాత్తు కాలగర్భములో కలిసిపోయి ఇప్పుడు 3 శాఖలు మాత్రమే నిలిచినవి. But unfortunately, as the time passed, the entire thing was lost, and today we are having only 3 branches. ఇంకా యజుర్వేదము లోపల 96 శాఖలు ఉండేటువంటివి. Yajurveda consisted of 96 branches. కానీ అందులో కూడాను కాలగర్భంలో కలిసిపోయి 2 శాఖలు మాత్రమే నిలిచిపోయినాయి. Today we have only 2 branches left. సామవేదము 1000 శాఖలతో ఉండేటువంటిది. Samaveda consisted of 1000 branches. అది కూడాను ఇప్పుడు 3 శాఖలతో నిలిచిపోయింది. That also
has disappeared excepting for 3 ఈనాడు branches. మిగిలినటువంటి ఈ తక్కువ శాఖల లోపలనే ఇంత అనంతమైనటువంటి ఒక జ్ఞానం ఇమిడి ఉండగా గతించిన శాఖలు అన్ని కూడా ఉండింటే భారతీయులు ఎంత ప్రజ్ఞానవంతులై ఉండేటువంటి వారు. What is left over is hardly anything. Even in this, there is so much of wisdom, so much of knowledge in Veda. If only we had the entire Veda, how rich our tradition వేదమును of అలక్ష్యం Bharatiyas would have చేస్తూ been. రావటం చేతనే As these Vedas were heard, భారతీయుల ప్రజ్ఞాన విజ్ఞానములు కూడా క్షీణిస్తూ వచ్చాయి. the entire knowledge and wisdom of Bharatiyas is destroyed because they have సంకుచిత ignored. భావములంతా పెరుగుతూ వచ్చాయి. Narrow-mindedness has grown beyond limits. విశాలమైనటువంటి యొక్క విశిష్టతలంతా క్షీణిస్తూ పోయాయి. The special features of broad-mindedness has disappeared. ఈనాడు వేదములంటే కూడా అసహ్యపడేటువంటి వారు, అయిష్టపడేటువంటి వారు విరివిగా పెరిగిపోతున్నారు. People are increasing in numbers. Those who have disgust, who do not like this Vedas at all. అసలు ప్రధానమైనటువంటి బ్రాహ్మణులు అంటే కూడా ఈ విధమైనటువంటి భక్తి శ్రద్ధలు తగ్గిపోతూ వచ్చాయి. The interest and devotion for Vedas is declining even in Brahmins who are supposed to be the బ్రాహ్మణులనగా ఎవరు? Who is a Brahmin? కేవలం బ్రహ్మ అనగా మంత్రస్వరూపము అనే అర్థము. Brahma means the very embodiment of మంత్రస్వరూపమైనటువంటి యొక్క అర్థములను నిరంతరము స్మరిస్తూ రావటం చేతనే వారికి బ్రాహ్మణులని పేరు వచ్చింది. The name Brahmin is given to a person as he continuously contemplates and reflects upon these mantras which are Vedas. ఈనాడు అట్టి బ్రాహ్మణులే ఈ మంత్రస్వరూపమైనటువంటి యొక్క దైవత్వాన్ని విస్మరిస్తూ వచ్చారు. Such very Brahmins are giving up God, who is the very embodiment of ఆధునిక విద్యల అభివృద్ధి కావటం చేతను, on account of growth in the modern education, ఆశలు పెరిగిపోవటం చేతను, on account of increasing demand, ఆర్థిక ఆశలు అభివృద్ధి కావటం చేతను, on account of greed and increasing love for money, ఉత్తమ భావములు క్షీణించటం చేతను, on account of loss of good and noble సంకుచితమైనటువంటి ideas, భావములు పెరగటం చేతను on account of increasing తమ narrow-mindedness, దివ్యత్వాన్ని తామే కోల్పోతూ వచ్చారు. man is losing his own divinity. కనుకనే యోగక్షేమములు కూడా క్షీణిస్తూ వచ్చాయి. That is the reason why he is losing his welfare and ప్రపంచంలో well-being. శాంతి భద్రతలంతా కూడా కోల్పోతూ వచ్చారు. The world is losing peace and prosperity because of this. కేవలం వేదములంటే ఏమిటని? What do you mean by Vedas? వేదమనగా ఎరుక అని ఒక అర్థము. Veda refers to awareness. రెండవది తెలివి అని మరొక అర్థము. The second one is cleverness. మూడవది వివేకము అని అర్థము. The third one is intelligence. నిజముగా వారికి తెలివితేటలు కావాలని, వివేకవంతులుగా అభివృద్ధి కావాలని ఆశ కలిగినటువంటి వారందరూ కూడా వేదాన్ని అభిరుచించారు. All those people who would like to develop intelligence in them, discrimination in them, should undertake learning Veda. ఈనాడు మేధాశక్తి పెరిగిపోతూ ఉంచాలి కానీ కృత్రిమమైనటువంటి మేధాశక్తిగా పెంపొందుతున్నారు. Today, the growing intelligence is becoming growth only in artificial intelligence. ఏ విధంగా పదవులు పొందాలి, How can we get power? ఏ విధమైనటువంటి మార్గంలో ధనమును అభివృద్ధి గావించుకోవాలి, In what way can I accumulate more wealth? ఏ విధమైన మార్గంలో భోగభాగ్యములు అనుభవించాలి, In what way can I enjoy more and more ఏ comfort? మార్గంలో శాంతి భద్రతలు పొందాలి In what way can I get peace and అనేటువంటి prosperity? ఆశలు మాత్రమే కాని People are developing only such desires. సద్గుణవంతులు కావాలి, I want to become a virtuous సదాచార person. సంపన్నులుగా మారాలి, I want to develop good conduct and good behavior. దివ్యమైనటువంటి మార్గంలో ప్రవేశించాలి, I want to undertake divine path. బ్రహ్మభావాన్ని పొందాలి I want to attain అనేటువంటి Brahmanhood. ఉన్నత భావములు ఈనాడు కన్నగిల్లిపోతూ వచ్చాయి. Today, people do not entertain such noble and virtuous thoughts. కనుకనే వీరి తెలివితేటలన్నీ కూడాను That is the reason why అల్పమైన మార్గంలో, all their intelligence, స్వార్థ సప్రయోజనమైనటువంటి మార్గంలో ఉపయోగపరుచుకుంటూ వచ్చారు. all their intelligence is going in the narrow-minded way only for selfish ends and for fulfilling self-interest. ఈనాడు మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోతూ వచ్చారు. Today, man is forgetting his human nature. మానవ ఆకారం మాత్రమే నిలిచింది కానీ మానవత్వం అనేటువంటిది మరుగుపడిపోయింది. Human beings are human beings only in form, but the real human మానవత్వం లేని nature, మానవుడి వల్ల లోకానికి కలిగేటువంటి ఉపయోగం ఏమిటి? what good can accrue to the world from such people who are men కనుకనే only in form? వేదమంతా ఇప్పుడును
That is the reason why ఆకార మానవుని వల్ల లోకానికి ఉపయోగం ఏమీ లేదు. ఆచార ప్రచార మానవులు కావాలి, విచార మానవులు కావాలని ఆశిస్తూ వచ్చింది. Veda has always aspired to have human beings who can practice humanity, not human beings who are only in form. ఈనాడు అనేక మంది వేద మంత్రములను అధ్యయనం చేస్తున్నారు. Today, quite a number of people వల్ల వేస్తున్నారు. are chanting Vedas. కానీ అర్థములు తెలిసి వేయటం చాలా కష్టంగా ఉంటుండాలి. But they are not able to understand and then chant. అర్థములు తెలిసి వేదాన్ని ఉచ్చరించటం చేత మరింత పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవించవచ్చు. One can enjoy bliss in fullness only when one chants Veda, understanding the full meaning of it. తిరుబండారముల యొక్క పేర్లు మాత్రమే ఉచ్చరించినంత మాత్రమున మనకు దాని యొక్క రుచులు కానీ, దాని యొక్క ఆనందము కానీ, దాని యొక్క పుష్టి కానీ, సంతుష్టి కానీ మనకు ఏర్పడదు. By repeating the names of delicious and nutritious food, we are not going to get either their taste, nor ఒక the జిలేబీ, nor the ఒక satisfaction. రసగుల్లా, ఒక మిఠాయి అని మనం ఉచ్చరిస్తాము. We utter, say, jalebi, rasagulla, లేక ఈ mithai. పదార్థముల యొక్క పేర్లను మనం పుస్తకంలో చదువుతాము. Or we read the names of these sweets in a book. చదివినంత మాత్రమున, ఉచ్చరించినంత మాత్రమున దాని మాధుర్యం మనకి ఏమాత్రమూ అనుభూతికి రాదు. By merely reading it and pronouncing these names, we are not going to get the sweet దాన్ని taste of it. భుజించినప్పుడు కలిగేటువంటి యొక్క మధురానందం అనేటువంటిది మనకు ఈ యొక్క పఠనలు ఎందుకు కానీ, చింతలు ఎందుకు కానీ మనకు లభ్యం కాదు. The sweet taste which we can enjoy when we practice them by merely reading and pronouncing and chanting of Veda, అట్లనే we are ఈనాడు not మంత్రమును going to get. ఉచ్చరించినంత మాత్రమున, వల్లించినంత మాత్రమున దాని పరిపూర్ణమైనటువంటి యొక్క దివ్యత్వం మనకు అర్థం కాదు. We cannot understand the full divinity that Veda is by merely దాని chanting Veda. అంతరార్థాన్ని కూడా నువ్వు చక్కగా గుర్తించి వర్తించినప్పుడే ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క స్వరూపం మనకు సాక్షాత్కరిస్తుంది. We will be able to get a full vision of the divinity of the Vedic mantras only when we practice it and then chant them. వేదము కేవలము విశాలమైనటువంటి భావముతో, Veda is full of broad mindedness, వివేకమైనటువంటి తలంపుతో, is full of noble thoughts, విజ్ఞానమైనటువంటి యొక్క భావముతో, feelings based upon wisdom. విశ్వవ్యాప్తి అయినటువంటిదే కానీ సంకుచితంగా నిలిచిపోయినటువంటిది కాదు. Veda has become all pervasive, filling the entire world only with these great noble thoughts. ప్రతి విషయమునందు కూడా నువ్వు సమత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది. Veda has taught equal mindedness in every aspect of human life. ఏకత్వాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చింది. It has developed unity in everything. కష్ట సుఖములు ఎందుకు కూడాను సమత్వాన్ని కూడాను పంచుతూ వచ్చింది. It has made people to practice equal కానీ mindedness ఈనాటి in joy మానవులు and sorrow. ఆ మంత్రములు ఉచ్చరిస్తూ కూడాను అందులో ఇమిడి ఉన్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క సారాంశాన్ని గుర్తించుకోలేకపోతున్నారు. But today, people are mechanically chanting Vedas without realizing or understanding ఒక్క the inner మంత్రాన్ని meaning. చక్కగా మనం అర్థం చేసుకుంటే కూడా చాలు. Even if we can understand one hymn, one mantra, శాంతి మంత్రములో సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావతు అని ఈ మంత్రాన్ని నిత్యము పఠిస్తూనే ఉంటుంటారు. for example, this Shanti mantra, Sahana Vavatu, is chanted every day. ఏమిటి ఈ మంత్రం యొక్క అర్థము? What is the real meaning of it? సహనావతు సహనౌ భునక్తు అంటే ఏమి? కలసి మెలసి తిరుగుదాం, కలసి మెలసి మెలుగుదాం. Let us move together. Let us conduct ourselves with understanding. కలసి మెలసి కలిమి చెలిమి బలము గుణము పెంచుదాం. Let us together develop friendship. కలసి మెలసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం. Let us develop our own understanding, which we have just learned from కలసి this. మెలసి కలత లేక చెలిమితో జీవించుదాం అని దీని యొక్క అర్థం. The meaning is, let us live together happily with cooperation. ఎంత friendship. విశాలమైన మంత్రము! What great mantra it is, what noble ideas are ఇట్టి incorporated in it. విశాలమైనటువంటి యొక్క మంత్రములన్నింటి కూడాను సంకుచితమైన మంత్రంగా అర్థములు కల్పించి తద్వారా భేదములను అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు. When such great, noble, broad meanings are there for these mantras, giving a narrow interpretation and getting... ఆనాడు ఉండినటువంటి యొక్క సమత్వం కానీ ఏకత్వం ఈనాడు ఏ వెయ్యింటి ఒక భాగం కూడా కనిపించడం లేదు. We cannot get even 1,000th of the equality and the unity which was seen in the ancient days.
కనుకనే అతి పరిపూర్ణమైనది కనుకనే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, అది పరిపూర్ణమైనటువంటి యొక్క తత్వము ఈ వేదం యొక్క అర్థము. The meaning of Veda is associated with fullness. It is everything is full. That is what Veda ఈనాటి teaches. మానవుని యొక్క భావములు But today's man's feelings, కేవలము ఒక మానవ భావములు కూడాను లేకుండా మరింత దిగజారిపోవటం చేతనే ఈ భిన్నత్వం అభివృద్ధి అయిపోతూ వచ్చింది. the quarrels and the misunderstanding has developed in humanity because they don't have the feelings of even human వారి beings. అర్థము తెలియకుండా పోయినప్పుడు ఊరుకు ఉంటే ఎంతో మేలు, కానీ అనర్థాలను పెంచి దాంట్లో నానార్థాలను అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు. It would be better if one does not speak out, one does not know the correct meaning. అనర్థాలు పెరుగుతూ పోయాయి కానీ యథార్థాలు నిలిచిపోతున్నా వచ్చాయి. In giving wrong interpretation, the correct interpretation is hidden and it is lost. కనుక ఈ యజ్ఞయాగాది క్రతువుల యందు In this yajnas and this sacrifice, ఈ మంత్రముల యందు కూడాను ఋగ్వేదము లోపల అనేక దేవతలంతా వర్ణిస్తూ వచ్చారు. in Rigveda, for example, various gods were described. ఇందులో 33 దేవతలు ప్రధానమైనటువంటి వారిగా నిరూపిస్తూ వచ్చారు. It has been said that 33 gods are very important ones. ఇందులో సూర్యుడు ప్రధానుడు. Among them, sun is a very important one. ఈ దేవతలకందరికి కూడాను మానవుల వలె అనేక అంగములతో కూడి ఉండేటువంటి వారు. All these gods also were having limbs in the same way as human beings have their own limbs. ఈ యొక్క సూర్యతత్వం అనేటువంటిది జగత్ వ్యాప్తి గావించినటువంటిది. This aspect of sun is ఈ very యజ్ఞం లోపల popular, very well known. సూర్యునికి కూడాను ఒక ఋత్విక్ అని ఒక పేరు, One of the names given to ఇతనికి this god హోత అని sun కూడాను మరొక పేరు, is Rutvik and Hoda. ఇతనికి బ్రహ్మ అని కూడాను మరొక పేరు. Another name for sun is Brahma. ఈ అద్భుతము గావించినటువంటివన్నీ కూడాను ఈ సూర్యుడు కేవలము అనేక మందికి దేవతలకంతా కూడాను అందించేటువంటిది తన యొక్క పని. Whatever is offered in the sacrifice is carried to the god for whom it is meant by this god sun. ఈ యొక్క అగ్నిదేవతా స్వరూపమైనటువంటి సూర్య ప్రతిబింబమే. What you call fire is only a reflection of అగ్నికి కూడాను aspect of రూపమున్నదని sun. కూడాను నిరూపిస్తూ వచ్చారు. This fire also has a particular form. అగ్నికి కూడాను తల్లి తండ్రి ఉంటున్నారు. Even for this god fire, there is father and mother. మీరు ప్రొద్దన చూచారు అరణ్య అని, క్రింద ఒక కర్ర పైన ఒక కర్ర పట్టి దానిని చిలకటం. You have seen this morning that is called Arini. There is one piece of wood. ఈ in the- అగ్నిదేవుడు పుట్టిన తక్షణమే తల్లిదండ్రులు కూడాను భస్మం చేశాడట. The moment this fire god took his birth, he swallowed and he destroyed his own క్రింద parents. కర్రనే తల్లి, పై కర్రనే తండ్రి. The piece of wood down below is the mother. The piece of ఈ wood ఇరువుల at the నుండి top is కూడాను father. అగ్నిదేవుడు ఉద్భవించాడు అని. And this god fire took his birth to these two parents. ఈ అగ్నికి రూపములు కూడా ఉంటున్నవి. God fire has also form. ఇతని యొక్క జ్వాలలన్నీ కూడాను కేవలం నాలుకల వంటివి అని. The flames may be described as his tongue. ఇతని యొక్క కిరణములు అన్ని కూడాను శిరస్సుల వంటివి. The rays coming from the fire may be described కనుకనే as the head. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అని ఈ విధమైనటువంటి యొక్క మంత్రములతో దీన్ని వర్ణిస్తూ వచ్చారు. That is why it has been praised that it has 1,000 heads and 1,000 feet, 1,000 hands and so on. ప్రతి ఒక్కని ఎందుకును ఈ అగ్నితత్వం ఇమిడి ఉంటుండాలి. This principle of fire is found ప్రతి జీవి కూడాను భగవత్ స్వరూపుడే అని దీని యొక్క అంతరార్థము. in every human being, and therefore it means that everyone is essentially a divine being. ఈ విధమైనటువంటి మంత్రములను ఉచ్చరించి భగవత్ అర్పితము గావించడం చేత ఇవన్నీ కూడాను భగవంతునికి చేరి తద్వారా శాంతి ప్రసన్నుని గావించడం చేతనే లోక కళ్యాణం ఏర్పడుతూ వచ్చింది. When we chant these mantras, offering various things to the Lord himself, Lord blesses, and therefore peace and prosperity is ఎట్టి conferred on the అగ్నియో humanity. ఎట్టి మంటనో అట్టి పొగ, The type of smoke depends upon the type of fire. ఎట్టి పొగలో అట్టి మేఘము, The type of clouds depend upon the smoke. ఎట్టి మేఘమో అట్టి వర్షము, The rain depends upon the type of ఎట్టి cloud. వర్షమో అట్టి పంట, The crop depends upon the rain. ఎట్టి పంటనో అట్టి వంట, The type of preparation depends upon the ఎట్టి crop. వంటనో అట్టి బుద్ధి.
The intelligence depends upon the type of food that you partake. కనుకనే ఈనాడు మంత్ర స్వరూపమైనటువంటి పొగలు లేకపోవటం చేతనే మన బుద్ధులంతా కూడా భ్రష్టు పట్టిపోతున్నాయి. Today the clouds are formed not by the smoke coming out of yajnas. Therefore our intelligence ఈ also is going in మంత్రముతో the భగవత్ wrong way. అర్పితం గావించినటువంటి పొగ మేఘములుగా మారిపోయి పవిత్రమైన మేఘముల నుంచి పవిత్రమైనటువంటి జలబిందువులు వచ్చి ఆ వర్షము చేతనే పవిత్రమైనటువంటి పంటలంతా పెరిగి పవిత్రమైన పంటల వల్లనే పవిత్రమైన వంటలంతా మనకు వచ్చి ఈ వంటల వల్లనే పవిత్రమైన గుణములు కూడా మనకు కలుగుతూ వస్తుంటాయి. When sacrifice is performed, the smoke is sacred, which leads to sacred clouds, sacred rain, sacred crops, sacred food and sacred thinking. ఈనాటి మానవులకు ఈ పాడు బుద్ధులు పీడ బుద్ధులు అభివృద్ధి కావడానికి మూల కారణము ఇట్టి పవిత్రమైనటువంటి యజ్ఞయాగాదులు క్షీణించటమే కారణం. The crooked thoughts and crooked feelings arising in human mind is an account of not caring for performing sacrifices these days. ఏదో ఈ విధంగా నేనంతా కూడా ఇక్కడ అర్పితం చేసి అనేక విధమైనటువంటి ఖర్చులు పెట్టి ఇంత యజ్ఞం చేయటం అని దీని వల్ల వచ్చే ఫలితం ఏమిటి అని అనేక మంది కొంతవరకు దూషిస్తారు, నిందిస్తారు, విమర్శిస్తారు. Some people criticize and comment, is it not a waste when we pour tins of ghee in this sacrificial fire? దీని యొక్క విషయం తెలిసిన వారికే అర్థమవుతుంది కానీ తెలియని వారికి ఏమాత్రం అర్థం కాదు. Only people who really know, they can understand the significance of this. ఒక రైతు ఒక మూటడు వడ్లంతా కూడాను నానవేసి మొలకలు ఎత్తించి ఆ వడ్లను ఒక మూట వడ్లను తీసుకొని పోయి బాగా బురదగా తాను దున్ని దిక్కు చేసినట్టు ఆ బురదలో పోయి చల్లుతాడు. An agriculturist, a farmer, takes one bag of paddy and takes them into a field in order to raise the crop and puts them into that marshy, muddy land. ఈ సేద్యం సంగతి తెలియనటువంటి మూర్ఖుడు, వ్యవసాయ సంగతి తెలియనటువంటి యొక్క మూర్ఖుడు, a fool who does not know how this cultivation takes place, how to raise crops on the అధిక land. విద్యావంతుడైనటువంటి మూర్ఖుడు, This educated fool, ఏమిటి తిండి లేక అల్లాడిపోతుంటుంటే ఈ మొరట మనిషి ఇన్ని ఒడ్డంతా కూడా పోయి బురదలో వేస్తున్నాడే అని వాడిని దూషిస్తాడు. this educated fool starts commenting and criticizing this farmer when so many people are starving for want of food. He is wasting one bag of paddy by putting it in ఈనాడు the ఒక్క మూట ఒడ్లు ఆ బురదలో వేయటం చేతనే 3 నెలల తర్వాత తాను 100 మూటలు ఈ ఒడ్లు తెచ్చుకుంటున్నాడు ఇంటికి. But he does not know that the farmer who puts one bag of paddy into the field today will get 100 bags of paddy after 3 months. ఈనాడు by ఒక్క మూట ఒడ్లే దీంట్లో బురదలో పోయకపోతే రేపటి దినం 100 మూటలు ఎట్లా ఇంటికి వచ్చి చేరుతాయి. If you do not put one bag of paddy today into this land, how are you going to get 100 bags of paddy? అదే విధంగా after 3 ఈనాడు months? మంత్ర స్వరూపమైనటువంటి దీని ఇంత కూడా నెయ్యిని ఇంకా ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు విలువైనటువంటి దాన్ని అంతా కూడా అగ్నిలో మనం అర్పితం గావించడం చేతనే దానికి అనంతమైనటువంటి ఫలితాలు మనకు లభిస్తుంటాయి. In the same way, by offering ghee and various types of materials into the sacrificial fire, అర్పితం చేయటం మాత్రమే వీరు చూస్తున్నారు కానీ అందుకునేటువంటిది వాళ్ళకి తెలియటం లేదు. you are seeing only what is being offered. You do not see what benefits you derive by such offering. కనుకనే మనం ఈనాడు ఒక త్యాగము అనేటువంటి దాని కింద మనం అనుభవించినప్పుడే మనకు రేపటి దినము భోగము అనేటువంటి దాన్ని మనం అందుకోవటానికి అర్హులమవుతాం. If today we are prepared to sacrifice, we are going to reap the fruits of such sacrifice in future. పరిపూర్ణమైన హృదయంతో త్యాగం చేసినప్పుడే పరిపూర్ణమైన భోగం అనేటువంటి యోగం మనకు లభ్యమవుతుంది. Only when you sacrifice with a full heart, you are going to get all the benefits in all their fullness later in life. దురదృష్టవశాత్తు ఈనాడు ప్రతి మానవునికి ఈ త్యాగం అనేటువంటిది కళలో కూడా రావటం లేదు. But unfortunately today, no human being seems to get a thought ఈ of త్యాగం sacrifice చేయటం in a కూడా ఒక dream. ఫ్యాషన్ గా రూపొందింది. Even this kind of sacrifice has become a fashion for the modern man today. త్యాగం అంటే ఏమిటో కూడా అర్థం కావటం లేదు వాళ్ళకు. He does not know what sacrifice really means. కనుకనే సర్వ సంపదలు ఉండి కూడాను సర్వ సౌకర్యములు ఉండి కూడాను That is why, in spite of having so much of wealth with him, శాంతి భద్రత లేకుండా చింతలో మునిగిపోతున్నాడు మానవుడు. he is full of misery and unhappiness. తెలిసి త్యాగం చేయటం లేదు. He is not sacrificing with full awareness. ఇంటికి వచ్చినటువంటి బిచ్చగానికి పట్టడు అన్నమైనా పెట్టి వాడిని సంతృప్తి పరచడం లేదు. He is not prepared to give alms
a fistful of rice to a beggar who comes to his home begging. కానీ మూటగట్టి భిక్షగానికి కొంచెమైనా పెట్టకుండా This man is accumulating wealth and filling the gunny bag. వెంకటేశుని ఉండెలో వేయు లోహి. He is prepared to take all this and go and put in the ఇంటికి Lord వచ్చినటువంటి Venkateswara. భిక్షగానికైనా కూడా ఒక మెతుకు పెట్టడు. But he is not prepared to offer a morsel of food for a beggar who comes to his home. ఇది దేవుడికి అని చెప్పి మూట కట్టి వేస్తాడు లోభి. వాడు పరమ లోభి. But he is an extraordinarily great miser who takes this wealth and gives to some god like సర్వుల God. యందు ఉండేటువంటి భగవంతుడు అనేటువంటి దాన్ని గుర్తించుకోలేకుండా If you cannot recognize a living human being who is a living God, సజీవమైనటువంటి ప్రాణముని హింసించి if you hurt a living being, నిర్జీవమైనటువంటి దానిని పోషించడానికి ప్రయత్నిస్తున్నాడు మూర్ఖుడు. and this fool stupidly is trying to satisfy నిజముగా దేవుని యొక్క life. శక్తి సామర్థ్యంలో గుర్తించినటువంటి వానికి నీ డబ్బు తనకెందుకు? Really speaking, God who commands all wealth, why does he want your wealth? కనుక నీ డబ్బునంతా కూడా నువ్వు దేశానికి సద్వినియోగం చేయాలి. Use all your wealth for the good of the దీనులకు country. దిక్కులేనటువంటి వానికి తోడ్పరచాలి. Give to people who need it, who do not have their wealth, who are poor. ఈ యొక్క ధనమును కూడా నువ్వు దేవునికి అర్పితం చేయటంలో కూడా నువ్వు కారణం లేకుండా పోలేదు. When this man offers so much of wealth to God, Lord అక్కడ Venkateswara, మాత్రం ఇతనికి ఒక కోరిక ఉంది, అల్పాన్నిచ్చి అధికంగా పొందాలి. there is always a selfish interest. He wants to give some ఓ దేవుడా, small. నాకు 10 లక్షల లాటరీ చీటీలో నాకు వచ్చిందంటే నీకు ఒక 10,000 రూపాయలు ఇస్తాను అంటాడు. Look at వీడికి 10 లక్షలు దేవుడు ఇవ్వటం ఏమిటి, ఈ 10,000 రూపాయలు దేవుడికి తీసుకోవటం ఏమిటి? Look at this man's thinking. He says, I am prepared to give you a little money. నీకు 10 లక్షలు ఇచ్చేటువంటి దేవుడికి 10,000 రూపాయలు తన దగ్గర లేదా? For God who can give you 10 lakhs of rupees, does he not have 10,000 rupees with you? ఈనాడు ఇచ్చి అల్పమైనటువంటి కోరికలు, This is that narrow minded. సంకుచితమైన భావములు పెరిగిపోతూ వస్తున్నాయి. This is how the narrow feelings are. కారణం ఏమిటి? వేద రహస్యమైనటువంటి దాన్ని గుర్తించుకోలేకపోవటమే దీనికి మూల కారణం. What is the reason for this state of affairs? He does not understand the correct meaning of this Veda. ముఖ్యమైన బొత్తునిచ్చేది తుచ్చమైన కోరికలు కోరేది. He gives useless hair as an offering to the Lord and asks him to ఇది give భక్తి all యొక్క that. లక్షణాలు కాదు, అవలక్షణాలు. This cannot be called a true feature of devotion. ఇలాంటి భక్తులే ఇప్పుడు అధికమైపోతూ వస్తున్నారు. These kind of devotees are growing today. స్వామి, నాకు ఈ కార్యమే నెరవేర్చి నీకు 3 టెంకాయలు కొడతాను, ఏ టెంకాయలు కొట్టకపోతే అవసరము. Oh Lord, if only you can fulfill my wish, I am going to offer you 3 coconuts. ఇందులో కూడా నువ్వు తిరిగి తనకే ఆదాయము. ఆ కొట్టినటువంటి టెంకాయలు తిరిగి తానే పచ్చడికి తీసుకుపోతాడు. After offering these 3 coconuts, he carries ప్రతి ప్రార్థన యందు, ప్రతి సాధన యందు స్వార్థము స్వప్రయోజనమే, స్వార్థము స్వప్రయోజనమే. in every prayer and everything that he offers to the Lord, there is full of కనుకనే వేదములో పరిపూర్ణమైనటువంటి యొక్క వేదము యొక్క సారము ఏ విధంగా బోధించింది? నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. అయ్యా, నీవు చేసేటువంటి సత్కర్మల వల్ల కాదు నీకు లాభం. Vedas have declared that, well, oh son, you are not going to get నీవు కన్న immortality, సంపత్తి వల్ల కాదు, పోషించుకున్నటువంటి సంపత్తి వల్ల కాదు. not by action, not by wealth. త్యాగే నైకే అమృతత్వ మానసు. ఆ త్యాగం వల్లనే నీకు అమృతత్వం ప్రాప్తిస్తుంది. You can get immortality only through sacrifice. ఆ అమృతత్వం అనేటువంటిది వీరికి లాభటం లేదు, ఈ త్యాగం వీరు చేయటం లేదు. You are not getting immortality because you are not sacrificing. ఒక్క బట్టల కొట్టుకు మనం వెళ్ళిందంటే 5 రూపాయలు వాడు ముఖాన్ని కొడితే వాడు మనకు హ్యాండ్ కర్చీఫ్ మన ముఖాన్ని కొడతాడు అంతే. మనం ఇవ్వండి వాడు తీసుకోవడానికి వీల్లేదు కదా మనకు. You can never get anything without giving. Even if you go to a shopkeeper and give 5 rupees, you are going to get ఏదైనా a ఒక high in వస్తువును మనం return. త్యాగం చేసినప్పుడే మరొక వస్తువును పొందే అధికారం కూడా మనకు వస్తుంది. You get the authority to get something only when you sacrifice something. ఈనాడు త్యాగం మాత్రమే లేదు, పొందే అధికారం మాత్రం కావాలి. Today, men are aspiring to have the authority to get without sacrificing. కనుకనే anything. మొట్టమొదట భగవంతునికి చేయవలసినటువంటి త్యాగం ఏమిటి? What is the first sacrifice? which you have దుర్గుణమును made త్యాగం to God? చేయాలి, సద్గుణాన్ని అందుకోవాలి. Sacrifice bad qualities. Acquire good సంకుచితాన్ని qualities. త్యాగం చేయాలి, విశాల భావాన్ని తెచ్చుకోవాలి. Sacrifice narrow-mindedness.
acquire broad-mindedness. అశాంతిని త్యాగం చేయాలి, శాంతిని మనం పొందాలి. Give up lack of peace and acquire ఈ peace of విధమైన mind. త్యాగం చేయకుండా మనకు శాంతి లభించాలంటే ఏమాత్రం కూడా మనకు సాధ్యం కాదు, వీలు కాదు. Without making these kinds of sacrifices, you can never have peace. కనుకనే మనం ఈనాడు నేర్చుకోవాల్సింది ఏంటంటే త్యాగము త్యాగము త్యాగం. Therefore, today, what we have to learn is sacrifice, sacrifice. నీవు ధనమునే and ఇవ్వమని sacrifice. కాదు, లేక ధాన్యమును పంచమని కాదు, ఇంకే విధమైన ఆస్తిపాస్తులు పంచమని కాదు. Sacrificing doesn't mean sacrificing money, sacrificing your house. ఏదైనా దీనులను దిక్కులేనటువంటి వారిని చూసినప్పుడు హృదయం కరగాలి. ఆ కరిగినప్పుడు అదే త్యాగంగా మారిపోతుంది. When you come across a person who is helpless, who needs your help, your కానీ heart must ఈనాడు melt. ఇట్టి పవిత్రమైన వాతావరణం దూరం కావడం చేతనే కరగటం లేదు, హృదయాలు కఠినమైపోతున్నాయి. But today, instead of the heart melting, heart is becoming hard. దుర్గుణముల లోపల మరింత కఠినమైపోతుంటున్నది మానవుని యొక్క మనసు. Man's mind is filling itself with all hardness by bad qualities and bad. ఈ విధంగా మనం ideas. ఆర్జించినటువంటి ధనమును మనం ఏమి చేస్తాం పూర్వం, When you acquire, ఏమైపోతుంది ముందుకు? when you acquire wealth on these lines, what are you going to do with all that wealth? What are you going to achieve with it? ఎవరు కూడా నువ్వు వెంట తీసుకుని పోయేది ఏమీ లేదు. No one is going to carry with him when he leaves this world. మన జీవితం ఉండినట్టే When we are alive, తోటి మానవులకు మన యొక్క దీనితో కొంచెం ఆనందాన్ని కలిగించేటువంటి యొక్క మార్గాన్ని మనము చేపట్టాలి. let us take up the path of serving people, our own other brothers. వేదం యొక్క సారమంతా కూడా ఇందులోనే ఇమిడి ఉంటున్నాయి. The entire essence of Veda. అన్ని త్యాగము త్యాగము త్యాగము. Sacrifice, sacrifice and sacrifice. తనను తాను త్యాగం చేసుకునేటువంటి ఒక మహాబుద్ధిని మనం పెంచుకోవాలి. We have to develop such qualities which will lead us on to ఎన్ని విన్నప్పటికీ, sacrificing ourselves. ఎన్ని చదివినప్పటికీ మన యొక్క బుద్ధులు ఉన్న చోటనే ఉంటున్నాయి. Whatever we hear and whatever we read, we are not improving. We are where we are in our own. ఎంత చదువులు చదివి ఏమి ఫలము? What is the use of any amount of education? తన్నొసట వ్రాసి తప్పించ ఎవరి తరము? Is there anyone who can wipe off what is written on చెడ్డ your బుద్ధులు forehead? తమ తన చేరినేని If crooked and bad thoughts enter your ఎండబారులు mind, బుద్ధులు బెండుబారు. all your thinking becomes dry లేక and goes బండబారు. the wrong way, and they become hard and cruel. కనుక మనకు చదువులతో లేదు ఇవంతా కూడాను. We are not going to get any. చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతడు. The dull-headed one does not know who he is, in spite of ఎంత studying చదువు so much. చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు. A mean-minded person is not going to change his mean-mindedness తరచి by చదువు education. తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. By mere studying and reading, one becomes ఈ argumentative. చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదువులేవు. Why should you undertake studying of such education? Better అదే study త్యాగమే చావు లేని చదువు. and such education which can ఆ confer on the త్యాగంలో environment. ఎంతో ఆనందం మనకు లభ్యమవుతుంది. Sacrifice confers joy. ఈ ఆనందంతో మనం అమృతత్వాన్ని పొందుతాం, We can get immortality. through this. అమరత్వాన్ని పొందుతాం, We can get divinity also in that. ఆనందంలో లోలలాడుతాం. We also swim in the ocean of bliss. ఈ త్యాగం వల్ల ఎంత క్షేమం ఉంటుందో అది యోచించుకోండి. How much of joy and security is there in sacrifice? కనుక మనం ఈనాడు నేర్చుకోవాల్సిందంతా కూడా యజ్ఞం వల్ల కలిగేటువంటి యొక్క ఫలితం ఏమిటంటే త్యాగమే త్యాగమే బోధిస్తూ వచ్చింది వేదం. Today what we'll have to understand is, through performing sacrifices, we learn how to sacrifice things. వేదములో ఒక్కొక్క మంత్రం కూడా ఒక దైవ స్వరూపమే. Every hymn, every mantra in Veda is a form. ఈనాడంతా మనం ఉచ్చరిస్తున్నాం వేదాన్ని. Today we are merely chanting Veda. దాని యొక్క క్రియారూపమును మనం ఏం అనుభవిస్తున్నాం? But what part of it are we practicing in daily life? క్రియలో మనం అనుభవించినటువంటి యొక్క వేదము నిరుపయోగం. Veda which is not practiced is useless. ఆగొన్న మానవుని ఆకలి తీరున పంచభక్షముల పాకం విన. By merely telling about delicious stuff, can a hungry man's hunger be removed? నిరుపేదవారి పేదరికంబు పోవున విత్త ప్రభావము విన్న ఎంత. By merely describing about wealth, can a poor man's poverty be removed? రోగ పీడితుని వల్ల రోగంబు పోవున మందుల మహిమంబు విన్న ఎంత. By merely hearing about various medicines, can the disease ఆ మందును తాగాలి, అప్పుడే ఈ రోగం నివారణ అవుతుంది. only when one partakes medicine, అన్నము one తినాలి, disease is cured. ఆకలి తీరుతుంది. By taking food, hunger is satisfied. కనుకనే
ఈ విధమైన ఆచరణలో పెట్టినప్పుడే మనకు సాధ్యమైనంత వరకు ఆ ఆనందం మనకు ప్రాప్తిస్తుంది. We can derive bliss only by practice and by ఆనంద nothing else. ప్రాప్తి నిమిత్తమై In order to get such kind of delight and bliss, త్యాగభావం మనం నేర్చుకొని we have to learn sacrifice. యోగ తత్వాన్ని అర్థము గావించుకొని We have to understand the principle of దివ్యత్వంలో మనం yoga. జీవించడానికి ప్రయత్నించాలి. We have to make efforts to live in divinity. ఇవి ఏ వేదం యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థములు. These are the real inner meanings of ఈ Veda. వేదములు ప్రపంచం యొక్క యోగక్షేమాన్ని ఏ రీతిగా తెలుపుతూ వచ్చాయి. How is Veda conferring joy on this world? వేదముల లోపల ఏవి మనం చేయవలసిందివి, ఏవి నిషిద్ధమైనటువంటివి అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా మనం విచారించాలి. We have to also inquire into the do's and the don'ts mentioned in Veda. లోకక్షేమము లోకక్షామము కూడా ఏ విధమైనటువంటి మార్గంలో ఏర్పడుతున్నాయి. We should also understand what path leads to the welfare. ఈ what అన్నింటికి path మూల leads to కారణం torment. ఏమిటి? What is the root cause of all this? మానవుని ప్రవర్తన అనేటువంటి యొక్క సత్యాన్ని నిత్య జీవితం లోపల అందించేటువంటి యొక్క సూత్రాలు రేపటి నుంచి మనం చూసుకుందాం. Tomorrow onwards, we will take up things which are important for man in daily life and in daily practice. వేదాంత పరిభాష ఎందుండేటువంటి యొక్క మహా పదముల యొక్క అంతరార్థాన్ని కూడా విద్యార్థులు కూడా కొంచెం గుర్తించాలి. Students also should recognize the inner meaning of the jargon employed in Veda. ఈనాడు కేవలం పదములు మాత్రమే ఉచ్చరిస్తున్నారు కానీ పదముల యొక్క అంతరార్థాన్ని చక్కగా తెలుసుకొని గుర్తించేవారు లేరు. Today, most of the people merely repeat mechanically the words without understanding the inner meaning of దీనికి those ఈనాటి words. విద్యార్థులకు తగినట్టుగా దాన్ని బోధించేటువంటి వారు కూడా లేరు. There are hardly any people who can explain to the students. బోధించేవారు ఉండినప్పటికీ దాన్ని ఆచరించేటువంటి వ్యక్తులు మరింత అరుదైపోతున్నారు. There may be people who teach, but there are very rarely any person who practices it. కనుక వేదాంతంలో ఉండినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క పదముల యొక్క అంతరార్థాన్ని చక్కగా తెలుసుకోవడానికి శ్రద్ధాభక్తులు మీరు పెంచుకోవాలి. You have to develop interest and devotion in order to correctly understand the inner meaning of the words. used ఏది in Veda. చేసినప్పటికీ తెలుసుకుని మనం చెయ్యాలి. Whatever you do, understand and then practice it. 2 గంటలప్పుడు త్యాగరాజు యొక్క చరిత్రను చెప్పాడు హరికథ కాలక్షేపంలో. In the form of Harikatha Kalakshepa, at 2 త్యాగరాజు o'clock, కూడా చెప్పాడు, తెలిసి రామచింతన చేయవే మనసాన, నువ్వు తెలియకుండా చేయొద్దు. ఏదో కథలు ముసుకొని రామ్ 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 అంటే టేప్ రికార్డు కూడా పాడుతుంది, గ్రాఫోన్ ప్లేట్ కూడా పాడుతుంది. ప్రయోజనం ఏమిటి? తెలిసి దానిని అనుభవించి ఆ రామచింతన చెయ్యాలి. Tyagaraja has exhorted, O mind, understand the meaning of Rama and then chant. రామ రామ అంటే ఏమిటి దీని యొక్క అంతరార్థము? What is the meaning of chanting రా Rama? అనగా ఆత్మ, Ra refers to మా Atma. అనగా జీవుడు. Ma refers to రెండు individual. జీవుడు ఆత్మ రెండు ఏకం కావటమే రామ అనేటువంటి భావము. The inner meaning of Rama is coming together of the Lord and the individual Jivi. కనుక జీవాత్మ యొక్క పరమాత్మ యొక్క సమ్మిళితమైన స్వరూపమే దివ్యత్మైనటువంటి యొక్క నామస్మరణ. The combined form of Lord and the devotee is the name of Rama. కనుకనే వేదములు అన్ని కూడాను కేవలము All the Vedas, ప్రవృత్తి మార్గమునే బోధిస్తూ వచ్చాయి. all the Vedas have taught the path of action, pravrutti ఇక్కడ margam. రసాయన శాస్త్రము, Take for example chemistry, వృక్ష శాస్త్రము, botany, పదార్థ శాస్త్రము, physics, ఆర్థిక శాస్త్రము, economics, సంగీత శాస్త్రము, music. ఇవన్నీ కూడాను వేదముల లోపల వచ్చినటువంటివి. All these things have their own place in ఇవన్నీ Veda. ప్రవృత్తిని మాత్రమే బోధిస్తూ వచ్చాయి. All these things teach the path of action. కనుకనే pravrutti వేదములను margam. ద్వైతములు అని కూడా చెప్తూ వచ్చారు. That is the reason why Vedas have been described as Dvaita, ఒక్క dualism. ఉపనిషత్తులు మాత్రమే Only Upanishads, నివృత్తి మార్గాన్ని కూడా బోధిస్తూ వచ్చింది. Upanishads have taught the path of knowledge, Nivrutti Marga. అనగా మానవుని యొక్క చతుర్విధ పురుషార్థములు యందు ధర్మ అర్థ కామములు ఈ మూడింటిని మాత్రమే వేదములు బోధిస్తూ వచ్చాయి. Among the 4 goals of human beings, Dharma, Artha, Kama are taught by ఉపనిషత్తు Vedas. కేవలం విద్య వల్లనే మాత్రం గుర్తించడానికి వీలవుతుందని కూడా నిర్ణయించున్నాయి. Upanishad has said that we will be able to understand only through education. ఈ విద్యలు ఎందుకు కూడా 2 రకములైనటువంటి విద్యలు ఉన్నాయి. There are 2 types of education. ఈ విద్యల లోపల పరవిద్య అపర విద్య. One is Paravidya, the other is Aparavidya. ఈనాడు లోకములో మనం నేర్చుకునేటువంటి విద్యలన్నీ కూడా అపర విద్యలే. All these types of education learned in the world ధర్మార్థ today కామములు are 3 Aparavidya. కూడా అపర విద్యలే. Dharma, Artha, Kama belong to
ఒక్క మోక్షం మాత్రమే పరవిద్య. Only moksha is paravidya. ఆ పరవిద్య నిమిత్తమై మనం ప్రాకులాటానికి ప్రయత్నించాలి. We have to aspire for that kind of అది paravidya. మాత్రమే వేదాంతము అన్నారు. That alone is వేదముల described లోపల as Veda. అంత్యము ఉపనిషత్తు. The end of Veda is Upanishad. ఈ అన్ని వేదములు ఉన్నటువంటి సారమంతా కూడా ఉపనిషత్తులో ఇమిడి ఉంటుండాలి. The essence of all Vedas is found in Upanishad. ఈ వేదముల్లో అంత్యమైనటువంటిది కాబట్టి ఉపనిషత్తు దీనికి వేదాంతం అని కూడా పేరు వచ్చింది. As Upanishads at the end of Veda, they have been also called Vedanta. కనుకనే వేదములంతా కూడాను ద్వైతము, వేదాంతము అద్వైతం. That is the reason why Vedas may be called Dvaita, dualism. అద్వైత తత్వమే ఆనందములకు సరైన స్థానము. Vedanta, Upanishad is alone the only path for delight. వేదములంతా కూడాను నేను 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 అనేటువంటి ఒక అహం తత్వాన్ని బోధిస్తూ వచ్చాయి. Vedas have taught the principle of Aham Tattva, egoism. నేను 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 అనేటువంటి నేను యొక్క అంత్యమనే వేదాంతం అని బోధిస్తూ వచ్చింది ఉపనిషత్తు. Vedanta has taught the end of ego, the end of I. నేను నేను అనేటువంటి నేను యొక్క అంత్యమే వేదాంతం. Vedanta means the end of నేను ego. అంత్యము కావాలి. I should be removed, the ego should be removed. ఈ నేను అనేటువంటిది ఉండినంత వరకు కూడాను ఇది ప్రాకృతమైనటువంటిది. As long as you have this I, ego, ఇది పరవిద్యకు ఏమాత్రం కూడా సమీపం కాదు. this can never go near అపరవిద్యలతో Paravidya. కూడినటువంటిదే. This is associated with Aparavidya, worldly education. కనుక ఉపనిషత్తులకు వేదములకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. We should also make efforts to understand the distinction between Veda సర్వ and వేదముల Upanishad. యొక్క సారమును కూడాను The quintessence of all Vedas వేదాంతం యొక్క తత్వంలో ఇమిడ్చుకొని is found in Vedanta. ఆచరణ రూపమైనటువంటి యొక్క ప్రచారమును మనం ఆచరించినప్పుడే We should undertake practice and then ఈ అద్వైత తత్వం అనేటువంటి మనకు అర్థమవుతుంది. then only we can understand the principle of Advaita, non-dualism. దివ్యాత్మ స్వరూపులారా, వేదము యొక్క విషయాన్ని ఈనాడు కేవలము వేదము యొక్క స్వరూపాన్ని మాత్రమే మనం గుర్తుంచుకున్నాము. వేదము యొక్క ఫలితము, వేదము యొక్క విశిష్టత, వేదము యొక్క వ్యాప్తి మనం ఏ విధంగా గావించాలి, నిత్య జీవితంలో వేదమును ఏ విధంగా మనం అనుభవించాలి అనేటువంటి విషయాన్ని ముందు మనం తెలుసుకుందాం. Today we have only studied an outline of Veda, but how Vedas can be used in daily life, what are the results of Veda, మానవుడు పుట్టిన మొదలు గిట్టునంత వరకు కూడాను వేదంలోనే మనం జీవిస్తున్నాం. Man is living a life from birth to death in Vedas అది వారికి alone, తెలియటం లేదు. but he does not know that's all. వేద నియమితమే మన జీవితాన్ని నియమిస్తూ వచ్చింది. Veda has prescribed everything relating to our life. కనుక ఇది ఏ విధంగా మన నిత్య జీవితం లోపల వేదం మనలో స్వరూపకంగా మనలో ఇమిడి ఉంటున్నది అనేటువంటిది రేపటి దినం మనం తెలుసుకుందాం. Tomorrow we will try to know how Veda is being practiced in our own daily life without even our అన్నింటి understanding. ఎందుకు sometimes. భగవత్ నామస్మరణ ఇమిడి ఉంటున్నది. In everything is embedded the chanting of the Lord's అదే name. భగవంతుని యొక్క స్మరణ, అదే భగవంతుని యొక్క స్వరూపము, అదే భగవంతుని యొక్క చింతన. That is the contemplation, the memory and the chanting of the name of దేవతా the Lord. స్వరూపమైనటువంటి యొక్క స్థుతిని మనము ఆనందంగా చేసినప్పుడే ఆ దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది. Only when we chant with a lot of joy in our mind, we will be able to get the vision of the Lord whom we are thinking, whose name we are భజన repeating. బినా సుఖ శాంతి నహి, హరి స్మరణ బినా సుఖ శాంతి నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి హరి నామ బినా ఆనంద నహి, హరి హరి భజన బినా సుఖ శాంతి నహి, జప జాన బినా సంయోగ నహి, జప జాన ప్రభు దర్శ బినా ప్రజ్ఞాన నహి, దయ
धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप ध्यान बिना संयोग नहीं, जप ध्यान प्रभु दर्श बिना प्रज्ञान नहीं, जय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति नहीं।